మంది ఐఏఎస్ల బదిలీ, వీరిలో ఎక్కువ మంది కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లేనంట. 9 మందికి పోస్టింగ్ ఇవ్వని రాష్ట్ర సర్కార్. ఇక త్వరలో మరిన్ని ట్రాన్స్ఫర్లు ఉండే ఛాన్స్ ఉంటుందంట. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు 20 మందిని ఒకేసారి బదిలీ చేస్తూ సిఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లు బదిలీ చేసినట్లు తెలుస్తుంది. ఇక కొద్ది రోజుల్లో మరికొందరు కలెక్టర్లు సహా రాష్ట్ర స్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు సహా సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా త్వరలో జరగనున్నాయి. శనివారం బదిలీ అయిన కలెక్టర్లలో విపి గౌతమ్, తర్వాత పి ఉదయ్ కుమార్, పమేలా సత్పతి, భవేష్ మిశ్రా, యాస్మిన్ భాషా, తర్వాత జి రవి, హరిచందన దాసరి, తర్వాత ఎస్ వెంకట్రావు. తిరుపతికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదంట. వీళ్ళందరికీ కూడా పోస్టింగ్ ఇవ్వలేదు, కొంతమందికి పోస్టింగ్ ఇవ్వలేదు. వీరిలో కొందరి పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తితో ఉందంట. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో భారీగా బదిలీలు జరిగినాయి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ ఒకవేళ అనుకూలంగా లేనటువంటి అధికారులు మార్చడం, తర్వాత అంటే ప్రజలకు అనుకూలంగా, తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని పెట్టుకోవడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారంట.